డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం బ్రదర్ అనిల్ కుమార్, బీటెక్ రవి ఇద్దరు కడప ఎయిర్పోర్ట్లో పర్సనల్గా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు అనేది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతటా చర్చ జరుగుతోంది. ఎందుకంటే కడప ఎంపీ సీటుకి షర్మిల పోటీ చేయబోతోంది, కడప ఎంపీ సీట్ని షర్మిల గట్టిగా కోరుకుంటోంది అనే ఊహాగానాలు బాగా వినిపిస్తున్న ఈ తరుణంలో మొన్న వైవి సుబ్బారెడ్డి రాయబారానికి వెళ్ళినప్పుడు కూడా కడప ఎంపీ సీటు షర్మిలకే ఇస్తాం అని చెప్పినట్టుగా కొన్ని ఊహాగానాలు కూడా బయటకు వచ్చాయి. మరి అవినాష్ రెడ్డి కాకుండా షర్మిలకి ఇవ్వటానికి మరి వైఎస్ భారతి ఒప్పుకుంటారా? అప్పుడు ఒప్పుకోలేదు, వివేకానంద రెడ్డి పెద్ద గోల చేస్తున్నాడు అనే అంశం మీద కదా ఈ సిబిఐ కూడా ఆ కడప ఎంపీ సీటు గురించే ఆయన హత్య జరిగిందనే విషయం ఆ కోణంలో వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తూ ఉంది. ఆ విషయం ఇంకా ఏం తేలలేదు. కాకపోతే షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి పట్టం లేదు. ఇప్పుడు షర్మిల వైఎస్ఆర్ టీపీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్గా షర్మిలని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కొంచెం బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. ఎప్పటికిప్పుడు గెలవకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం కోసం విపక్షాలతో కలిసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఓట్లకి గండి కొట్టే అవకాశం ఉంది. దానితో పాటుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉంది అని వాళ్ళు అందులో చేరదలుచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం చేశాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆవిడ తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టుకున్నారు. కానీ అక్కడ కాంగ్రెస్కి సహకరించటం కోసమో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ని దింపటం కోసం, కేసీఆర్ని గద్దె దింపటం కోసం ఆడిన పెద్ద దీంట్లో ఈవిడ కూడా తన వంతు సహాయం తాను చేసింది. మొన్ననే షర్మిల కూడా చెప్పింది, ఒక 35 సీట్లలో మేము సహకరించబట్టే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అక్కడంతా 2000, 3000 మెజార్టీతోనే వచ్చింది. నేను కనుక పోటీ చేస్తుంటే కనీసం 10,000 ఓట్లు నియోజకవర్గానికి చీల్చుండేదాన్ని. ఆ విషయం జరగకుండా కేసీఆర్ని గద్దె దింపటం కోసమే మేము ఈ పని చేశాం. ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నాం, రేపు నేను ఢిల్లీ వెళ్తూ ఉన్నాను అనేది కూడా నిన్న చెప్పింది. దాంతోపాటుగా బ్రదర్ అనిల్ కుమార్ కూడా ట్వీట్ చేశాడు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరుతున్నందుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఇక ఈ తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు కాబోతున్న షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమారు కడపలోనే తెలుగుదేశం పార్టీ తరపున ఇప్పుడు అక్కడ వాళ్ళ తెలుగుదేశం పార్టీ బలం పుంజుకునేటట్టుగా పరిణామాలన్నింటినీ తీసుకువస్తున్న బీటెక్ రవి వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నారంటే ఖచ్చితంగా రాజకీయం కాకుండా వేరే ఏది మాట్లాడుకునే అవకాశం ఏం లేదు. అదే ఇప్పుడు షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డితోటి బాగా ఫర్గా ఉన్నారనుకోండి, బీటెక్ రవి కనిపించినా కూడా దూరం నుంచి టాటా చెప్పి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ముఖస్థుతికి కొంచెం నవ్వేసి పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయి విచిత్రమైన పరిస్థితులు వచ్చిన కారణానికి ఇద్దరు పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. శత్రువు మిత్రుడుగానే భావించే అవకాశం ఉంటుంది కదా. దాంతోపాటుగా కడపలోనే అక్కడ పరిస్థితులన్నీ తెలిసిన ఒక విపక్ష నాయకుడితోటి మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు కడప ఎంపీ సీటుని ఆశిస్తున్నారు అనే ఒక కోణంలో జరిగిన ప్రచారం నిజం అనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ షర్మిల గెలుపు అవకాశాలు ఎలా ఉండొచ్చు అనే దాని మీద వాళ్ళు గ్యారంటీగా చర్చించుకుంటారు. అవినాష్ రెడ్డి బలాబలాలు ఏమున్నాయి, కడప ఎంపీగా తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీఏ నిలబెట్టుకోగలుగుతుందా, అవినాష్ రెడ్డి ఎంపీ అవుతాడా? ఎందుకంటే 2014లో కూడా అవినాష్ రెడ్డి బలంగా అక్కడ గెలిచాడు. 2014లోనూ ఆయనే పోటీ చేసింది, 2019లో కూడా ఆయనే పోటీ చేసింది. వరుసగా 2 సార్లు ఆయన ఎంపీనే. మరి రేపు రాబోయే దాంట్లో కూడా దరిదాపుగా ఆయనే ఉంటాడు. షర్మిల కాకపోతే అవినాష్ రెడ్డి ఉంటాడు. అవినాష్ రెడ్డి ఉండే అవకాశాలే మెండుగా ఉన్నాయి. మరి ఆయన బలం ఎంత తగ్గింది, ఎంత పెరిగింది, విపక్షాలు ఎంత బలం ఉన్నాయి? రేపు గనక షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున ఈ కడప ఎంపీ సీటుకు పోటీ చేస్తుంది అనుకోండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టకపోయినా కూడా ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే అందరూ కలిసి అవినాష్ రెడ్డిని దెబ్బకొట్టొచ్చు, జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టొచ్చు.
శత్రువు మిత్రుడు అనే ఆ ధర్మాన్ని దాన్ని పాటించి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటారు. అలాంటి సహకారం కోసమే కదా ఇలాంటి మీటింగులన్నీ బాగా ఉపయోగపడేది. దాంతోపాటుగా ఇక్కడ షర్మిల వచ్చిన కేవలం కడప ఎంపీ సీటే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక గ్యాలం తీసుకొని తిరుగుతూ ఉంది. షర్మిల అనే ఒక ఎర్రను చూపించుకుంటూ జగన్మోహన్ రెడ్డితో విభేదించిన నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతూ ఉన్నారు. కొంతమంది టీడీపీలోకి జనసేనలోకి వెళ్ళిన మేజర్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని విభేదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకే వస్తారు. వాళ్ళు ఇప్పుడు గెలిచేంత బలం లేకపోయినా కూడా మరి విపక్ష నాయకుడు గెలిచి అధికారంలోకి వచ్చాడనుకోండి, మీకు సహకరించాం కదా, మా మీద ఏమి జరగకుండా చూసుకునే బాధ్యత మీదే కదా అని అడగొచ్చు. ఎందుకంటే అన్ని పార్టీలు ఒకటే ఇక్కడ. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కొంచెం సపరేట్గా ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ వాళ్ళు బయటకి ఎన్ని విమర్శించుకోవచ్చు, ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో కక్షపూరితమైన రాజకీయాలు ఏం చేసుకోరు, ఒకళ్ళని ఇబ్బంది పెట్టుకునే పనులు ఏమీ చేసుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా, ఇతనికి రాజకీయం సరిగా వంటబట్టలేదు. ఇతను కక్షాపూరితమైన రాజకీయాలు లేకపోతే ఫ్యాక్షన్ తాలూకు రాజకీయాలు చేయటం అయితే ఇతనికి బాగా తెలుసు. కానీ వాళ్ళతోటి వీళ్ళతోటి అండర్స్టాండింగ్ చేసుకునే రాజకీయాలు అయితే అది జగన్మోహన్ రెడ్డికి నిజంగా తెలియవు అనే చెప్పుకోవాలి. ఎవరిని అండర్స్టాండింగ్ ఏముండదు. నేను మోనార్కుని, నేను చెప్పింది జరగాలి, నేను చెప్పింది జరగకపోతే ఎవడైనా అవుట్. అది అధికారి కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎవరైనా తీసి కూరలో కరేపాకులాగా పక్కన పడేస్తాడు. ఇప్పుడు ఈ తారుమారు తక్కడమారు ఆటలో కూడా వాళ్ళనిటు వీళ్ళనట్టు మార్చే దాంట్లో ఎవరి అభిప్రాయాలన్నా తీసుకుంటారా? ఎవరు వచ్చి ఆయన ఎదురుగా మాట్లాడేది కూడా ఏముండదు కదా. ఇలాంటి వాటన్నిటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమవుతుంది, ఈ విపక్షాలు రెండు కలిశాయి అనుకోండి, ఈ కాంగ్రెస్ పార్టీలోంచి షర్మిల కొంచెం వాళ్ళకు ఏదో ఒక వచ్చిన నాయకుల్ని పెట్టుకొని బలంగా వాళ్ళు కనీసం వచ్చిన నాయకులు ఒక 10,000 ఓట్లైనా ప్రభావితం చేయగలిగారు అనుకోండి, అది టీడీపీకి ఉపకరించే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి తగ్గితే చాలు కదా, వీళ్ళకి బలం పెరిగినట్టే. జగన్మోహన్ రెడ్డిని తగ్గించి కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళు గెయిన్ అవుతూ ఉన్నారు. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేక ఓటుని వీళ్ళు కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నాల్లో కూడా ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకొని. దాని ద్వారా తిరిగి విపక్షాలు అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఈ విపక్ష నాయకులు భేటీ జరిగింది. బ్రదర్ అనిల్ కుమార్ కానీ, బీటెక్ రవి కానీ, వీళ్ళు ఖచ్చితంగా కడప ఎంపీ సీట్లో షర్మిల పోటీ చేస్తుంది అనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఫర్గా ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ చేసే దిశగానే ఇక్కడ అడుగులు వేస్తుంది అని కూడా కనిపిస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు, వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే జగన్ ఏం చెయ్యాలి అనేది అది జగన్ తన సొంతగా ఆలోచించి చేస్తాడు. అది పారినా పారకపోయినా అది ఆయన సొంత ఇష్టం కాబట్టి ఆ ఎమ్మెల్యేల మీద వీళ్ళ మీద ఇప్పుడు నెట్టేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అందరినీ మార్చేశాడు, ఎవరి మీదకే లేదు. ఇప్పుడు ఓడినా గెలిచినా అది జగన్ సొంత బలం కిందే లెక్కేసుకోవాలి. కానీ జగన్ ఓడిపోతే అప్పుడు జగన్ ఏం చేస్తాడు, ఓటమి నాదే అని ఒప్పుకుంటాడా? కానీ విపక్షాలు మాత్రం అధికారంలోకి వస్తే జగన్ ఏం చేస్తాయి అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా తయారై కూర్చుంది. ఇక రానున్న కాలంలో ఎవరు ఏమేం చేస్తారు, ఎలా జరుగుతాయి అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇదే ఈరోజు కుండబద్దలు.